ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ ఆఫ్ HCO3 మైనస్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, కాంజుగేట్ యాసిడ్ బేస్ అంటే ఒక ప్రోటాన్ మాత్రమే యాసిడ్కు బేస్కు డిఫరెన్స్ ఉంటే, ఒక ప్రోటాన్ డిఫరెన్స్ వల్ల ఒకటి యాసిడ్ ఒకటి బేస్గా యాక్ట్ చేస్తే దాన్ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారు. బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీలో మనం ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ప్రోటాన్ ఉండేది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నప్పుడు ఇది అంటే అది యాసిడ్గా వర్క్ చేయాలా, బేస్గా యాక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినప్పుడు మనం ఇది రెండు కూడా కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరే. ఇక్కడ రెండు కూడా కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరే, కానీ ఇది యాసిడ్ అవుతుంది, ఇది యాసిడ్ అంటే H+ని ఇస్తుంది, ఇది బేస్ అవుతుంది అనమాట. అంటే రెండు కూడా కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్గా యాక్ట్ చేస్తుంది. ఇది యాసిడ్గా వర్క్ చేస్తుంది, ప్రోటాన్ ఇంకొకటి తీసేస్తే బేస్గా కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ అంతే, ఇది ఓన్లీ బేస్ ప్రోటాన్ యాక్సెప్ట్ మాత్రమే చేస్తుంది, ప్రోటాన్ ఇవ్వలేదు, బేస్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది ప్రోటాన్ తీసుకోదు, ఓన్లీ యాసిడ్గా మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రోటాన్ ఇస్తుంది కాబట్టి. ఇది కూడా అంతే, సేమ్, ఇది ఓన్లీ యాసిడ్గా వర్క్ చేస్తుంది, ఇది బేస్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్లో తీసుకున్నప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ప్రోటాన్ను తీసుకోగలదు. హెచ్ ఉంది కాబట్టి ప్రోటాన్ను ఇవ్వగలదు. కాబట్టి ప్రోటాన్ను ఇవ్వగలదు కాబట్టి ఇది యాసిడ్ అవుతుంది, ప్రోటాన్ను తీసుకోగలదు కాబట్టి బేస్ అవుతుంది. అంటే యాసిడ్ బేస్గా యాక్ట్ చేస్తుంది. HCO3 మైనస్ ఆయన ఇక్కడ చెప్పినట్లు అనమాట. సో ఇది అదే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, H2CO3 రెండు H+ ఉన్నాయి కాబట్టి ఇది యాసిడ్ మాత్రమే అనమాట, ప్రోటాన్ను ఇస్తుంది, తీసుకోలేదనమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటి, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ లాగా ఏవి యాక్ట్ చేస్తాయి అని ఇచ్చారు. ద కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ ఆఫ్ HCO3కి సంబంధించి కాంజుగేట్ యాసిడ్ బేస్ అంటే HCO3కి H2CO3కి ఓన్లీ వన్ ప్రోటాన్, ఇది యాసిడ్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. ఓకే, CO3 2 మైనస్ HCO3 మైనస్, అప్పుడు ఈ కేసులో ఇది యాసిడ్ అవుతుంది, ఈ కేసులో ఇది బేస్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇది యాసిడ్ అవుతుంది, దీంతో పోలిసినప్పుడు ఇది బేస్ అవుతుంది అనమాట. ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద pH ఆఫ్ 0.005 mH2SO4 విల్ బి. సో మనకు pH ఫార్ములా వచ్చేసి మైనస్ లాగ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే ఏం లేదు, 5, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 5 × 3 zeros ఉన్నాయి, 10⁻³ అని రాసుకోవచ్చు. 5 × 10⁻³ అని రాసుకోవచ్చు. pH మైనస్ లాగ్ 5 × 10⁻³ అని రాసుకోవచ్చు. దీన్ని మైనస్ ఆఫ్ లాగ్ AB ఫామ్లో ఉంది కాబట్టి లాగ్ A + లాగ్ B రాసుకున్నాం అనుకో, లాగ్ 5 + లాగ్ AB అంటే లాగ్ 10⁻³ వస్తుంది. మళ్ళీ లాగ్ A/B లాగా ఉంది కాబట్టి దాన్ని లాగ్ B/A అని రాయొచ్చు. అంటే దాని ప్రకారం లాగ్ 5 - 3 లాగ్ 10 వస్తుంది అనమాట. లాగ్ 5 వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ లాగ్ 5 వాల్యూ 0.69 వస్తుంది. 0.69, 3 × లాగ్ 10 వాల్యూ 1, 3 × 1 ఏమవుతుంది, 1 అవుతుంది. సో 3లో 0.69 తీసేస్తే మనకు ఏమొస్తుంది, 2.31 వస్తుంది. 2.31 అంటే ఇక్కడ 2గా ఆన్సర్ తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ద ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. ఎప్పుడు కూడా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటి, ఒకటి ఆక్సిడేషన్ హాఫ్ సెల్, ఒకటి రిడక్షన్ హాఫ్ సెల్, ఇక్కడ యానోడ్, ఇక్కడ క్యాథోడ్ ఉంటుంది, ఇక్కడ సర్క్యూట్ ఉంటుంది, ఇక్కడ రివర్స్ సాల్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకు మూవ్ అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోవాలా. సో ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడ లాస్ అయ్యి ఈ సర్క్యూట్ ద్వారా పోయి ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ ఫ్యారడేస్ ఆర్ రిక్వైర్డ్ టు రెడ్యూస్ ద 1 mole ఆఫ్ MnO4- అయాన్స్ టు Mn2+ అయాన్స్. ఇక్కడ
MnO4 మైనస్ అయాన్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేటు +7 ఎక్స్ మైనస్ 4 ఇంటూ -2 అని వేసుకున్నప్పుడు మన ఎక్స్ మైనస్ ఆక్సిజన్కు -2 ఉంటుంది కాబట్టి =0 తీసుకున్నప్పుడు ఎక్స్ మైనస్ -1 ఛార్జ్ ఉంది కాబట్టి 1 ఎక్స్ మైనస్ 8 -1 ఎక్స్ ఏమవుతుంది 1 అటు సైడ్ వెళ్తే +8 వస్తుంది. ఇక్కడ +8లో నుంచి -8 అవుతుంది. అటు సైడ్ వెళ్తే ఏమవుతుందంటే +7 వస్తుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఏమొస్తుంది +7 వస్తుంది. ఇక్కడ Mn2లో +2 ఉంది. అంటే ఈ రెండింటికి మధ్య ఎన్ని ఎలక్ట్రాన్స్ తేడా 5 ఎలక్ట్రాన్స్ తేడా ఉంది. ఒక్కొక్క ఎలక్ట్రాన్ను ఒక మోల్ ఆఫ్ MnO4 Mn +7 ఉండేది +6కి రావాలంటే 1 ఫారడే అవసరం. అలా 5 ఎలక్ట్రాన్స్కు 5 ఎలక్ట్రాన్ 1 మోల్ ఆఫ్ ఫారడే మాలిక్యూల్స్ అన్ని Mn2+ లేక రావాలంటే 5 మోల్స్, ఎందుకంటే 5 ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 5 మోల్స్ అనేది రిక్వైర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి at 298 Kelvin the EMF of the cell m bar m2 plus 1 molar salt bridge cu2 plus 1 molar bar cu ఈజ్ ఎక్స్. ఇఫ్ అంటే ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు ఎక్స్ అని ఇచ్చినాడు. అయితే ఇక్కడ కాపర్ రిడక్షన్ పొటెన్షియల్ ఇచ్చినాడు 0+0.34 అయినప్పుడు ఈ మెటల్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఎంత అని మనకి ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈఎంఎఫ్ ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. ఇక్కడ రైట్ సైడ్ ఏంటి మీరు సిరీస్ గుర్తుపెట్టుకోవాలి. రైట్ సైడ్ అంటే కాపర్ క్యాథోడ్గా అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ తక్కువ ఉండి రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉండేది ఏమవుతుందంటే క్యాథోడ్గా వర్క్ చేస్తుంది. సో రైట్ సైడ్ ఏంటంటే కాపర్ ఉంది కాబట్టి +0.34. ఈఎంఎఫ్ ఆల్రెడీ ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు ఎక్స్ అని ఇచ్చినాడు. ఈ లెఫ్ట్ ఏముంది మెటల్ ఉంది. మనం ఇది చూసినప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ మధ్యలో ఉంది. సాల్ట్ బ్రిడ్జ్కు రైట్ సైడ్ ఉండేది ఏదో అదే రాయాల. రైట్ సైడ్ ఉండేది కాపర్ పొటెన్షియల్ రాసినాము. లెఫ్ట్ సైడ్ ఏముంది మెటల్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండేది రాయాలి. అది ఇవ్వలేదు, అదే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ కాపర్ది ఆల్రెడీ రాసినాం 0.34 ఉంది. లెఫ్ట్ సైడ్ ఉండేది మెటల్ది కాబట్టి మనకు మెటల్ తెలియదు కాబట్టి తీసుకున్నాం. ఎక్స్ +0.34 మైనస్ ఈ మెటల్ పొటెన్షియల్ అనమాట. ఇది ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది ఈ మెటల్ 2+ బార్ మెటల్ +0.34 ఇది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ఇటు సైడ్ మైనస్ ఉండేది అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఎక్స్ ఇటు సైడ్ ఉండేది ప్లస్ ఉండేది అటు సైడ్ వెళ్తే మైనస్ వస్తుంది కాబట్టి 0.34 మైనస్ ఎక్స్ అవుతుంది. 0.34 మైనస్ ఎక్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిది. ఐడెంటిఫై ద స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఇది ఒక సబ్స్టెన్స్. రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఒక సబ్స్టెన్స్ వేరే వాటిని రెడ్యూస్ చేయాలి. వేరే వాటిని రెడ్యూస్ చేయాలంటే ఏంటి పలానా సబ్స్టెన్స్ ఒక సబ్స్టెన్స్ రెడ్యూస్ కావాలి అంటే ఇది ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలా ఎలక్ట్రాన్స్ను తీసుకోవాలా. ఎలక్ట్రాన్స్ తీసుకోవాలంటే ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎలక్ట్రాన్స్ ఇస్తేనే ఇది తీసుకొని ఇది రిడక్షన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇచ్చే ప్రాసెస్లో ఇది ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. అంటే ఇది వేరే వాటిని రెడ్యూస్ చేసే ప్రాసెస్లో ఇదంతగా ఇది ఏమవుతుంది లాస్ అవుతుంది. లాస్ అయితే ఏంటంటే ఆక్సిడేషన్ జరుగుతుంది అని అర్థం. ఇక్కడ మనము ఈ సిరీస్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. 2 రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పొటాషియం, అల్యూమినియం, జింక్ అండ్ సిల్వర్ ఉంది. సో పొటాషియం టాప్లో ఉంటుంది. టాప్లో ఉందంటే ఎక్కువ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకొని వేరే సబ్స్టెన్స్కి ఇవ్వగలదు కాబట్టి ఇట్లా చెప్పచ్చు. లేదంటే ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు -2.93 -1.66 అంటే ఇవేంటి రిడక్షన్ పొటెన్షియల్ చాలా తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చేపాటికి ఏమైంది పెరిగింది, రిడక్షన్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అయింది. రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉండేది రెడ్యూస్ అవుతుంది. ఆక్సిడైజ్ కాదు రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి ఇట్లా అయినా చెప్పచ్చు. ఏ దానికైతే రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉందంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉండేది ఆక్సిడేషన్ అవుతుంది. ఇలా అని చెప్పొచ్చు. లేదంటే మీకు అవి ఎంత కన్ఫ్యూజన్ లేదంటే ఈ పైన ఉండే మెటల్స్ ఈజీగా రెడ్యూసింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తాయి, కింద ఉండేటివి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తాయి. ఆ సిరీస్ గుర్తుపెట్టుకోవాలా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫార్ములా ఆఫ్ జియోలైట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ సోడియం జెడ్.
జెడ్ అంటే జెడ్ ఫర్ జియోలైట్. ఏ మెటల్ యూజ్ చేస్తాం మనం పర్మిటివ్ ప్రాసెస్లో నేర్చుకున్నాం. Na2, Al2, Si2, O8. ఇక్కడ ఏ మెటల్ని యూజ్ చేసినాము? సిలికా అనేది మెటల్ సెమీ కండక్టర్. సో మెటల్ ఏమి యూజ్ చేసినాము? అల్యూమినియం యూజ్ చేసినాం. సో అల్యూమినియం ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే.